సార్ మరి మూవీ ఎలా ఉంది? ఒక డాక్యుమెంటరీ మూవీ అంటే చాలా మందిలో రకరకాల అపోహలుంటాయి. మరి 'పత్రిజీ' మూవీ ఎలా ఉంది? అది మీకు ఏ పాయింట్ మిమ్మల్ని ఎక్కువగా కనెక్ట్ చేసింది? మూవీ రివ్యూ కాదు, ఒక లైఫ్ హిస్టరీ, ఒక అద్భుతమైన ఒక గ్రేట్ మాస్టర్ అంటే గ్రేట్ గురువు. మన గురువు ఏ విధంగా అయితే ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఈ ఆధ్యాత్మిక ఈ టీము ఈ జర్నీ ఇంత తీసుకొచ్చాడో ఇది కేవలం చాలా కొద్ది. కాకపోతే మూవీ చూస్తున్నంతసేపు సార్ యొక్క కృషి అండర్గ్రౌండ్ వర్క్ ఇది అన్బిలీవబుల్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మనం ఈ 2.5 year 2.5 hours లేకపోతే ఎంత టైం అనేది కూడా నాకు ఎప్పుడు కూడా అసలు ఒక 2 minutes లాగా అయిపోయింది. వన్స్ మోర్ ఇంకోటి ఏంటంటే సారు యొక్క ఆ ఇన్పుట్ ఏదైతే సారు ఫస్ట్ ఉద్యోగం ఆ తర్వాత పిల్లలు భార్యతో పాటు ఇందులోకి వచ్చేటప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఒక్కరి గురించి సారు ఊర్లో పండు తిరగడం ఇవన్నీ చూస్తుంటే అసలు సారు చేసిన దాంట్లో అసలు మేము కానీ చేస్తున్నది ఇప్పటిదాకా ఏం లే అనిపిస్తుంది. ఇంత పెద్ద జర్నీలో మేము చేస్తున్న ఎంతో అనుకున్నాం, కానీ ఈ మూవీ చూసిన తర్వాత చూస్తే మేము చేసింది అంటే ముఖ్యంగా మేము చేస్తున్నది చాలా తక్కువ, ఎంతో చేయాలి. ఎందుకంటే సార్ ఒక్కడిగా ఇంత మొదలై ఇంత వరల్డ్ ఇంత హై టీము ఏర్పరిచాడు. సార్ యొక్క ఇన్పుట్ మూవీలో అద్భుతంగా చూపించారు. ఎనీహౌ హ్యాట్స్ ఆఫ్ ద టీమ్, వెంకట్ సార్ కానీ టీం కానీ. ఈ మూవీ అనేది ఎందరికో ఇన్స్పిరేషన్ అవుద్ది. ఇదొక సెన్సేషనల్ మూవీ, మనందరికీ చాలా గొప్ప విషయం ఇది. నాకైతే అత్యద్భుతం ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ టీమ్.